वज़ीर आला रेवंत रेड्डी ने कहा है कि बार बार इम्तिहानात मुलतवी होने की वजह से तलबा को नुकसान उठाना पड़ रहा है। उन्होंने कहा कि माजी में तलबा कई बरसों तक कोचिंग सेंटर्स और लाइब्रेरीज़ के लिए चक्कर लगाया करते थे और इम्तिहानात की तैयारी करते थे, लेकिन इम्तिहानात मुलतवी होने की वजह से उन्हें रोज़गार और मुलाजिमतों के मौक़े नहीं मिलते थे, जिसकी वजह से वो ज़हनी तौर पर परेशान रहते थे। वज़ीर आला ने पुलिस एकेडमी में पुलिस ड्यूटी मीट के इख्तितामी तकरीब से खिताब करते हुए कहा कि तलबा को चंद सियासी जमातों की बातों में आकर धोखा खाने की ज़रूरत नहीं है। కాలయాపనకు పులి స్టాప్ పెట్టాలి అని ఒక పకడ్బందీ ప్రణాళికతోటి మనం గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చి ఫిబ్రవరిలో పరీక్షలను ప్రిలిమ్స్ కంప్లీట్ చేసి సోమవారం నుంచి మెయిన్ ఎగ్జామ్స్ ని మనం కండక్ట్ చేయబోతున్నాం. గత 3 రోజుల నుంచి ఆందోళన పేరు మీద ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళకు ఉద్యోగం పోయింది. ఆనాడు నేను ఒకే మాట చెప్పిన, కొంతమంది వ్యక్తుల ఉద్యోగాలు మీరు తొలగిస్తే మీ లక్షలాది ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పిన. ఆ మాట ప్రకారం నిరుద్యోగ యువకులు 10 సంవత్సరాలను తెలంగాణను నడిపిన వాళ్ళ ఉద్యోగాలను తొలగించడంతో ఈరోజు వేలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇస్తున్నాం. మనం ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు జీవో 29 ఇచ్చి విధి విధానాలను ఖరారు చేసి గతంలో ఇచ్చిన 55వ జీవోను రద్దు చేసి మనం గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చినాం. నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే జీవో 29ని మనం ఇవ్వడం జరిగింది. జీవో 29 అంటే రిజర్వేషన్లకు కానీ ఖాళీల భర్తీల విషయంలో ఒక పోస్టు ఖాళీగా ఉంటే 1:50 పిలవాలని ఆ రోజే నిర్ణయించినాము. 563 గ్రూప్ 1 పోస్టులకు గాను మెయిన్ ఎగ్జామ్స్కి 1:50 ప్రకారం దాదాపుగా 31,000 మంది విద్యార్థులను మెరిట్ ఆధారంగా ఈరోజు మనం సెలెక్ట్ చేయడం జరిగింది. 1:50 నోటిఫికేషన్లు ఇచ్చి అప్లికేషన్లు తీసుకొని స్క్రూటినీ చేసి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన తర్వాత వితండవాదానికి ఎత్తుకున్నారు కొన్ని రాజకీయ పార్టీలు. ఇప్పుడు 1:50 కాదు, మీరు 1:100 పిలవాలి, ఎక్కువ మందికి అవకాశాలు వస్తాయి మెయిన్స్లో పాల్గొనడానికని. నేను ఇక్కడున్న అధికారులతో సహా తెలంగాణ సమాజాన్ని, చదువుకున్న మేధావులను, అదేవిధంగా నిరుద్యోగ యువకులను నేను అడుగుతున్నా, ఒక్కసారి నోటిఫికేషన్ ఇచ్చిన నిబంధనలను మధ్యంతరంగా మారుస్తే కోర్టులు ఊరుకుంటాయా? అలా మార్చిన సందర్భం, ప్రతిసారి పరీక్షల్ని రద్దు చేసిన సందర్భం కోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. కాబట్టి మీరు నోటిఫికేషన్ ఇచ్చిన రోజే నిజంగానే 1:100 ఒకవేళ మీరు కోరుకుని ఉంటే ఆ రోజే మీరు ముందుకు వచ్చి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నోటిఫికేషన్లో 1:50 బదులు 1:100 నోటిఫికేషన్ ఇచ్చి ఉండే వాళ్ళము. అదేవిధంగా జీవో 55 గత ప్రభుత్వం ఇస్తే 1:50 ప్రకారం మెరిట్ లిస్టులో డైరెక్ట్గా 1:50 నుంచి కట్ చేసి వాళ్ళని పిలిచేవాళ్ళు. దాంతో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించిన విద్యార్థులకు అందులో అన్ని जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल नेशनल अवार्ड विनर डॉक्टर मीर जवाद जार खान, जर्मन ट्रेन्ड सीनियर ऑर्थोपेडिक सर्जन एंड डायरेक्टर, माहिर डॉक्टर्स डॉक्टर वासिफ आजम और डॉक्टर भारवी चुंदूरी, सीनियर कार्डियोलॉजिस्ट और दीगर डॉक्टर्स नुमाया खिदमत अंजाम दे रहे हैं। रोबोटिक सर्जरी, एडवांस कैथ लैब, MRI, ऑपरेशन थिएटर, ICU, 2D अल्ट्रासाउंड जैसी सहूलियात से आरास्ता कॉर्पोरेट लेवल हॉस्पिटल, वाजबी फीस में हर मर्ज से शिफायाबी के लिए जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, अतापुर।